Hello, busy world. Welcome back to another episode of Araku Travel Series. If you are new here, I am Nitya and welcome to Gradlo. ముందు వీడియోస్లో అరకు కాఫీ ప్లాంటేషన్, వాటర్ ఫాల్స్ ఇంకా బొర్రా కేవ్స్ చూసాం కదా. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో ఇంకో కొత్త స్పెషల్ ప్లేస్ చూద్దాం రండి. ముందు వీడియోస్ కానీ మీరు చూడకపోయింటే వీడియో లింక్స్ ఆర్ ఇన్ ద డిస్క్రిప్షన్. మనం ఒక్కసారి ఈ ప్రదేశాన్ని చూస్తే మనం ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా లేక యూరోప్లోని ఏదైనా బ్యూటిఫుల్ ఫారెస్ట్లో ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది. వెల్కమ్ టు ది బ్యూటిఫుల్ అరకు పైనరీ. అరకు వ్యాలీలో నేచర్ లవర్స్కి ఫేవరెట్ డెస్టినేషన్. అరకు ట్రిప్కి వచ్చిన ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరూ విజిట్ చేసే ప్లేస్ ఇది. పెద్ద పెద్ద పైన్ ట్రీస్, కూల్ వెదర్, ఫ్రెష్ ఎయిర్, మంచి పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఇవన్నీ కలిసి ఈ ప్లేస్ని ఒక న్యాచురల్ ప్యారడైజ్ లాగా మార్చేస్తాయి. ఇక్కడ చూడండి, ఇవన్నీ అందులో ఉన్న ప్లేసెస్కి నేమ్స్ ఇచ్చారనమాట. అండ్ అవి అరకులో మస్ట్ విజిట్ ప్లేసెస్. ఇట్స్ లైక్ అ ఇన్ఫర్మేషన్ బోర్డ్. ఫోటోగ్రఫీ లవర్స్కి, నేచర్ లవర్స్కి, మూవీ లవర్స్కి ఈ ప్లేస్ కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పొచ్చు. మీకు తెలుసా, ఇక్కడ కనిపించే పైన్ ట్రీస్ నిజంగా అరకుకి నేటివ్ ట్రీస్ కావు. అంటే ఇవి సహజంగా ఇక్కడ పెరిగిన ట్రీస్ అయితే కాదు. ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దాదాపు 50 years బ్యాక్ ఎక్స్పెరిమెంటల్గా ఈ పైన్ ట్రీస్ని ఇక్కడ ప్లాంటేషన్ చేసింది. ఎందుకు అంటే ఇవి వాటి ఎన్వైరన్మెంట్లోనే కాకుండా వేరే అట్మాస్ఫియర్లో లేదా వేరే వాతావరణంలో కూడా పెరగగలవా అని. అండ్ సర్ప్రైజింగ్లీ ఈ క్లైమేట్కి పర్ఫెక్ట్గా అడాప్ట్ అయ్యాయి. ఇప్పుడు అరకులో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అట్రాక్షన్స్గా మారిపోయాయి. అంటే ఇప్పుడు మనం చూసే ప్రతి ఒక్క చెట్టు వయసు దాదాపుగా 50 సంవత్సరాలు ఉంటుంది అని అర్థం. ప్రెజెంట్ థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్స్ ఎవ్రీ ఇయర్ ఇక్కడికి వస్తున్నారు. చాలా తెలుగు మూవీస్ కూడా ఇక్కడే షూట్ అయ్యాయి. అందుకే ఈ ప్లేస్ని చూస్తే సినిమా లొకేషన్లో ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. లెట్స్ నో సంథింగ్ ఇంట్రెస్టింగ్ అబౌట్ దీస్ బ్యూటిఫుల్ ట్రీస్. పైన్ ట్రీస్ ఆర్ కాల్డ్ ఎవర్ గ్రీన్ ట్రీస్. అంటే సీజన్ మారినా, వెదర్ మారినా ఈ ట్రీస్ ఇయర్ మొత్తం గ్రీన్గానే ఉంటాయి. ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే పైన్ ట్రీస్కి నార్మల్ లీవ్స్ ఉండవు. ఇన్స్టెడ్ వాటికి ఉన్న లీవ్స్ని పైన్ నీడిల్స్ అంటారు. అవి లాంగ్ అండ్ థిన్గా ఉంటాయి. ఈ నీడిల్ లైక్ లీవ్స్ వల్లనే ట్రీస్ ఎక్కువ వాటర్ లూజ్ అవ్వకుండా సర్వైవ్ అవుతాయి. స్ట్రాంగ్ విండ్స్ అయినా, కోల్డ్ క్లైమేట్ అయినా ఈజీగా విత్స్టాండ్ చేస్తాయి. అండ్ సమ్ ఇన్ఫర్మేటివ్ థింగ్స్. అండ్ ఇది వచ్చేసి అడ్వెంచర్ జోన్ ఫర్ చిల్డ్రన్. అంటే పిల్లలు ఆడుకునే ఒక జస్ట్ ప్లే ఏరియా లాగా అరేంజ్ చేశారు. ఇక్కడ నడుస్తుంటే గ్రౌండ్ మొత్తం ఎండిపోయిన పైన్ నీడిల్స్తో కవర్ అయి ఉంటుంది. వాకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఫ్రెష్ బ్రీజ్, బర్డ్ సౌండ్స్, టాల్ ట్రీస్. అందుకే అరకు పైనరీ ఫోటోగ్రాఫర్స్కి కానీ, కపుల్స్, ఫ్యామిలీస్ లేదా ట్రావెల్ బ్లాగర్స్, మూవీ డైరెక్టర్స్కి ఇలా చాలామందికి మోస్ట్ ఫేవరెట్ అనమాట. వీకెండ్ పీస్ఫుల్ ఎస్కేప్ కావాలి అంటే ఈ ప్లేస్ పర్ఫెక్ట్ డెస్టినేషన్. కొన్ని స్టడీస్ ప్రకారం ఫారెస్ట్లో కొంచెం టైం స్పెండ్ చేయడం స్ట్రెస్ రెడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తుందని కూడా చెప్తున్నారు. కాబట్టి నేచర్ని ఎంజాయ్ చేయండి, ఫొటోస్ తీసుకోండి, కానీ ఇక్కడ ప్లాస్టిక్ వేస్ట్ని మాత్రం పడేయద్దు. నేచర్ని క్లీన్గా ప్రిజర్వ్ చేయడం అనేది మన రెస్పాన్సిబిలిటీ. ఈ పైనరీ మొత్తం 27 acres స్ప్రెడ్ అయిందంటే మీరు నమ్ముతారా? అంటే 27 ఎకరాలు. సో ఎనార్మస్ కదా. ఇలా ఇందులో ప్రతి ఒక్కటి కూడా వెల్ ఆర్గనైజ్డ్గా, వెల్ ప్లాన్డ్గా చాలా బాగా డిజైన్ చేసి పెట్టారు. ఎవ్రీథింగ్ చూడడానికి కానీ, జస్ట్ అలా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా బ్యూటిఫుల్గా అండ్ పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. యూ క్యాన్ సీ ద అట్మాస్ఫియర్ వెరీ క్లియర్లీ. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. అక్కడ కింద ప్లాంట్స్ కానీ వాటన్నిటిని మెయింటైన్ చేయడం కానీ. ఇదొక ఫోటోగ్రాఫిక్ స్పాట్. అండ్ ఇది కూడా నా ఈ బోర్డ్స్ అన్నీ జస్ట్ నార్మల్గా తెలుసుకోవడానికి పెట్టిన చిన్న చిన్న నాలెడ్జబుల్ థింగ్స్, ఒక ఫన్ ఫ్యాక్ట్స్ లాగా. యూజువల్గా ట్రీస్ అంటేనే చాలా యూజెస్ ఉంటాయి. ఈ పైన్ ట్రీస్ కూడా, అంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్క పార్ట్ కూడా మనుషులకి యూజ్ అయ్యేలానే ఉంటుంది. ప్రెజెంట్ ఇక్కడున్న ట్రీస్ని, అంటే ఈ పైన్లో ఉన్న ట్రీస్ని కమర్షియల్ పర్పసెస్కి వాడరు. కానీ నార్మల్గా పైన్ ట్రీస్ అయితే దే ఆర్ యూస్ఫుల్ ఫర్ ఆర్ డైలీ లైఫ్ యాక్టివిటీస్. లైక్ మీకు తెలిసిన ఆల్మోస్ట్ పైన్ వుడ్ కానీ ఫర్నిచర్కి, డోర్స్కి, విండోస్, పేపర్,
ప్లైవుడ్ ఎట్సెట్రా ఇలా. అండ్ ఇదొక డెక్ లాంటిది, అక్కడ చూసారు కదా, అది కూడా ఒక ట్రీ డెక్ టైప్ ఆఫ్, అంటే ల్యాడర్ లాంటిది ఉంటుంది, దాని మీద క్లైమ్ చేసుకుంటూ మనం పైకి వెళ్ళొచ్చు అనమాట. చూసారు కదా లొకేషన్ అంతా ఎంత బాగుందో. ఇక్కడ చూసారా, దీన్నే పైన్ కోన్ అంటారు. ఇవి బ్రౌన్ కలర్లో కోన్ షేప్లో ఉంటాయి. ఆ సీడ్స్ మెచ్యూర్ అయ్యాక కోన్ ఓపెన్ అయ్యి గాలి సహాయంతో ఆ సీడ్స్ వేరే ప్లేస్కి ట్రావెల్ చేసి కొత్త పైన్ ట్రీస్గా గ్రో అవుతాయి. నేచర్ ఓన్ ప్లాంటేషన్ సిస్టమ్ అన్నమాట. కొన్ని పైన్ స్పీషీస్ సీడ్స్ని పైన్ నట్స్ అంటారు. అవి హెల్దీ ఫుడ్గా వరల్డ్ వైడ్ ఫేమస్. ఎసెన్షియల్ ఆయిల్స్ ప్రిపేర్ చేయడానికి కూడా యూస్ చేస్తారు. నేచర్లో వేస్ట్ అనే కాన్సెప్ట్ లేదు అని ప్రూవ్ చేసే ట్రీ ఇది. హౌస్ కన్స్ట్రక్షన్లో యూస్ చేస్తారు. పైన్ రెజిన్ అనే స్టిక్కీ లిక్విడ్తో పెయింట్స్, పర్ఫ్యూమ్స్, వార్నిషెస్, సోప్స్ ఇంకా చాలా ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ప్రిపేర్ చేస్తారు. మీరు చెప్పండి, ఇదంతా చూసిన తర్వాత మీకు అనిపించిందా ఇది డెఫినెట్గా విజిట్ చేయాల్సిన ప్లేస్ అని? సన్లైట్ ట్రీస్ మధ్యలో ఫిల్టర్ అయి పడడం, ఆ అట్మాస్ఫియర్ని వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం కష్టం. డెఫినెట్గా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. మెయింటెనెన్స్కి డెఫినెట్గా 10/10 ఇవ్వాలి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అరకు పైనరీ. అరకు పైనరీ అంటే జస్ట్ ఒక ఫారెస్ట్ కాదు, ఇట్స్ అ ప్లేస్ వేర్ నేచర్, పీస్ అండ్ ఫ్రెష్ ఎయిర్ కమ్ టుగెదర్. ఫైనల్గా ఒక క్వశ్చన్, అల్లు అర్జున్ ఓల్డ్ మూవీస్లో ఇక్కడ ఒకటి షూట్ చేశారు. ఈ చెట్లన్నీ చూస్తే మీకే మూవీ గుర్తొచ్చిందో కామెంట్ చేసేయండి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, కీప్ ఎక్స్ప్లోరింగ్, కీప్ స్మైలింగ్.